ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు. ఇవాళ తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎట్లా చేశారు, ఆయన ఆ రాజకీయంలోకి ఎట్లా వచ్చారు, ఆయన వెనకాల బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ఇంద్రనీల్ గారు ఉన్నారు మనతో పాటు. వెల్కమ్ సార్. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనాలు ఏంటి? బలం, బలహీనం అనే కంటే కూడా సార్, ప్రస్తుత రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రజలను మోసం చేయటం రాజకీయం కాదు అని నమ్మే ఒకే ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. అది చాలా క్లియర్గా గత 3 ఎన్నికల ద్వారా మనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఓకే. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడదాం. మీరు చూడండి, గత 3 ఎన్నికలని అంటే ఈ గత 3 ఎన్నికలు 4 ఎన్నికలు అలా మీరు కానీ కంపారిజన్ తీసుకుంటే కేవలం ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల హామీలు అనేవి గెలవటం కోసమే పెడుతున్నాను తప్పితే అవి అమలుకు సాధ్యం కాదని తెలిసి హామీలు ఇచ్చి ప్రభుత్వం అంటే పార్టీలు అధికారంలోకి రాగలుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు 3 సార్లు ఫేస్ చేశారు. ఈ 3 సందర్భాల్లో కూడా రాష్ట్ర బడ్జెట్ ఏంటి, సో ఏం చేయగలము ఏం చేయలేము, సో చేయలేని దాన్ని చేయలేము, నేనే కాదు ఎవరైతే మీకు అబద్ధపు హామీలు చెప్తున్నారో వాళ్ళు కూడా చేయలేరనే చెప్పారు. 3 సార్లు అదే జరిగింది కదా. మీకు 2014 రైతు రుణమాఫీ అనేది చేయలేమని చెప్పారు. వాళ్ళు రైతు రుణమాఫీ చేయలేపారు, నిరుద్యోగ వృద్ధి చేయలేపారు, అసలు ఏకంగా మేనిఫెస్టోని డిలీట్ చేసేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేశారో అవి ఆల్మోస్ట్ 90%కు పైగా అచీవ్ చేయగలిగారు, కంప్లీట్ చేయగలిగారు. అండ్ ఆ మేనిఫెస్టోని ఎక్కడా డిలీట్ చేయకపోగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆ మేనిఫెస్టోని మీరు ఉంచండి, మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో అది ప్రజలకు చూడటం వల్ల గుర్తొచ్చి మనం ప్రశ్నించగలగాలి అనే స్థాయిలో వర్క్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరలా 2024 ఎన్నికలకు వచ్చే తరగతి చూడండి, మరలా ఇదే తరహా ఇది చేయలేము, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, చేయగలిగేది ఏంటి అని ఆయన మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తే 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ అన్నారు, ఆడబిడ్డ నిధి ఓటు హక్కు ఉన్న ప్రతి మహిళకు 1500 నెలకిస్తా అని చెప్పారు, అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలా హలిమి కాని హామీలు ఎన్నో చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరలా ప్రజలను మోసం చేశారు. అంటే మీరు ఈ 3 ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రజలను మోసం చేయటమే రాజకీయం అనుకునే ఈ దేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారి ఒక వ్యక్తి ప్రజలను మోసం చేయకపోవటమే రాజకీయం అని నమ్మి ట్రావెల్ చేస్తున్నారు. ఈ ట్రావెల్లో కానీ మీరు చూసుకుంటే ఎన్ని ఒడిదుడుకులు ఉండే చూసుకోండి. తను నమ్మిన సిద్ధాంతం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విద్యా వైద్యం అందాలి అనే తాపత్రయంతో అవచ్చు ఒక్కడగా నిలబడ్డారు. ఫస్ట్ ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఏ స్థాయికి వచ్చారు. ఈ ప్రొసీజర్లో కూడా ఎన్ని అక్రమ కేసులతో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఎక్కడా కూడా ఆయన తడబడింది కానీ భయపడింది కానీ. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఏదన్నా కేసు అయింది, కేసు అయితే ముఖం చాటేసుకోవటం, కర్చీఫ్ కట్టుకోవటం, పేపర్లో పడకుండా ఉండటానికి ట్రై చేయటం ఇలా జరిగినాయి. స్వాతంత్ర పోరాటాల్లో కూడా అక్రమ అరెస్టులు ఎన్నో జరిగినాయి కదా. ఎంతోమంది మన స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా అరెస్ట్ అయిన వాళ్ళే కదా. తప్పు చేయనప్పుడు వెళ్ళటానికి చట్టాన్ని న్యాయాన్ని గౌరవించడంలో వెనకడుగేయాల్సిందో భయపడాల్సిందో సిగ్గుపడాల్సిందో లేదు అని భారతదేశ రాజకీయాలకు పరిచయం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. గుర్తుపెట్టుకోండి. ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చినా అక్కడ దాకా ఎందుకు, మీరు ప్రజెంట్ చూసుకోండి, ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని మీరు కంపేర్ చేస్తే అరెస్ట్ చేయాలనుకోండి, నానా యాగి చేయటం, చాలామంది కార్యకర్తలను పిలిపించుకోవటం, పోలీసులు క్రౌడ్ పెంచుకోవటం, పోలీసుల సంఖ్య పెంచుకోవటం, ఒక 5-6 గంటలు చర్చలు జరగడం, తర్వాత అరెస్ట్ జరగటం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వేల లక్షల మధ్యలో ప్రచార రథం మీద ఉండి పోలీసులు వచ్చి నోటీస్ ఇస్తే టక్మన్ 2 నిమిషాల్లో దిగి పోలీసు వ్యాన్కి వెళ్ళిపోయారు. వెంటనే కట్ చేస్తే అరెస్ట్. సో చట్టాన్ని గౌరవించడంలో కానివ్వండి, అంటే ఈ టైపు రాజకీయ నాయకుడు మీరు దేశంలో ఒక్కళ్ళని చూపించమన్నా, నేను ఇంకా రెండో పేరు అడగను, ఒక్కళ్ళనే చూపించమన్నా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి సగం బలం భారతి గారు అని చెప్తాను నేనైతే. మీరు చూడండి, అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏమంటారు, చాలామంది పాపం భారతి మేడం గారిని కూడా ట్రోల్ చేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే నేనేమంటాను అంటే, వేరే నాయకుల గురించి చెప్పుకుందాం. నిజంగా అనకముందే మా తల్లిని అన్నారు, మా భార్యని అన్నారు అనుకుంటూ రాష్ట్రం అంతా వెళ్ళి ప్రచారం చేసుకున్నారు. అది కేవలం రాజకీయం అండ్ ఓట్లు దండుకోవడం కోసం. అంతకు మించి అసభ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు అని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థించారా?
ఇలాంటి నాయకుడిని ఒక్కను చూపించగలరా దేశంలో? నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల్లో బుక్ చేసి అరెస్ట్ చేశారు. అప్పుడు అవ్వచ్చు, లేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా, అంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమైన పార్టీ అనాలి, వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు అవ్వచ్చు, మీరు ఒక ఉపరాష్ట్రపతి అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, ఎలాంటి ఎన్నిక జరిగినా తనను ఎదుర్కొంటున్న వాళ్ళు, తనకు వ్యతిరేకమైన పార్టీ వాళ్ళు తనని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు సైతం ఎవరికైతే మెజారిటీ ఉందో ఆ పదవులు అలంకరించే వ్యక్తులు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఎన్నుకోవాల్సిన పోస్టులు అవి. అంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఇండిపెండెంట్ బాడీలాగా వ్యవహరించాల్సిన రాష్ట్రపతి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, జడ్జిలు అవ్వచ్చు, లేదు మీకు యూనివర్సిటీ వీసీలు అవ్వచ్చు, ఈ వ్యవస్థ వేరు, ఇండిపెండెంట్, ఇది రాజకీయాలతో సంబంధం లేదు. అలాంటి పోస్టులోకి వెళ్ళే ఏ వ్యక్తి అయినా మెజారిటీ బలం ఉన్న పార్టీకి మనం కూడా సపోర్ట్ చేసి ఏకగ్రీవంగా జరగాలి. అది ఆ పోస్టులో ఎన్నుకోబడే వ్యక్తికి ఇచ్చే గౌరవంగా ఫీల్ అయిన వ్యక్తి. ఇలా ఒక్క రాజకీయ నాయకుడిని చూపించగలరా దేశం మొత్తం మీద? కానీ ఈ టాపిక్ మీరు ఇన్ని కష్టాలు చెప్పిన టాపిక్ మధ్యలో ఒక ఇంటర్వ్యూ భారతి మేడం బయట టీవీ ఛానల్కి ఇచ్చేటప్పుడు, వద్దు జగన్ మనకి అన్నీ వద్దు, మనం మానేసి వెళ్ళిపోదాం, రాజకీయం మనకు వద్దు అన్నప్పుడు కూడా ఆయన అంత పట్టుదలతో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని కూడా, అంటే భారతి మేడం వెనకాల కూడా ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది సార్. బేసికలీ చాలామంది ఏమంటారు అంటే ద రియల్ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలు సంపాదించుకునే దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఉండే ఏ వ్యాపారాలు ఆయన నిర్వహించలేదు ఇప్పటిదాకా. ఆయన చేసేవన్నీ కూడా రియల్గా బాగా ఆస్తిపరులు ఎంటర్ప్రెన్యూర్స్ చేసే బిజినెస్లనే చూస్ చేసుకున్నారు. అది బ్యాంక్ లోన్లు తెచ్చుకొని చేసుకోగలిగారా, వేరే పార్ట్నర్స్ని పెట్టుకొని చేయగలిగారా, అది అతని విజన్, ఇంటెలెక్చువల్ లెవెల్స్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవ్వచ్చు, అంతటి సామ్రాజ్యాన్ని ఒక లేడీ అయ్యుండి భారతి గారు సమర్థవంతంగా నిర్వర్తించారు కదా. సో నేను అందుకే ఇందాల కూడా ఏం చెప్పాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా బ్యాకప్ భారతి మేడం గారు. అంటే కుటుంబంలో పిల్లల బాధ్యత అవ్వచ్చు, కుటుంబ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అవ్వచ్చు, బిజినెస్లన్నింటినీ రన్ చేయడం అవ్వచ్చు, అంత సపోర్ట్ భారతీ మేడం గారు తీసుకొని నడపగలుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయగలిగారు. సో వీళ్ళిద్దరిది ఎట్లా అంటే ఈ కపుల్ అనేది ఆ అండర్స్టాండింగ్ ఉంది చూసారా, దానివల్లనే స్వార్థ రాజకీయాలు, స్వప్రయోజనాలు జోలికి వెళ్లకుండా భారతీ గారు ఎప్పుడైతే బిజినెస్లన్నీ టేక్ ఓవర్ చేసుకొని రన్ చేయగలుగుతున్నారో, ఫైనాన్షియల్ క్రిసిస్ అనేది ఫ్యామిలీ లెవెల్లో లేదు కాబట్టి, రాజకీయాల ద్వారా సంపాదించాల్సిన అవసరం రాలేదు కాబట్టి, ఈ రోజున మీరు ఇంకోటి చెక్ చేసుకోండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ జీవో వచ్చినా విత్ ప్రైజు రివర్స్ టెండరింగ్ అవ్వచ్చు, లీస్టు ఇప్పటిదాకా అంటే అంతకంటే ముందు ఉన్న ప్రభుత్వాల కంటే కూడా తక్కువ కోట్ చేసి, అంటే రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి ఖజానా మిగిల్చే విధంగానే కదా డెసిషన్లు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ రహస్య జీవోలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయి, ఆ రహస్య జీవోలు ఎవరో ఒకళ్ళు బయటపడితే తెలుస్తున్నాయి కానీ అఫీషియల్ పోర్టల్లోనే పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. అంటే నేనేమంటానంటే సార్, ఇక్కడ కేవలం ఆ పార్టీ ఏ కులాలతో ఉంది, ఈ పార్టీ ఏ కులాలతో ఉంది, వాళ్ళు ఎంత గుంపుగా ఉన్నారు, వీళ్ళు అసలు గుంపుగా లేరు కదా, ఇవి కాదు కంపేర్ చేయాల్సింది. ఇంటెలెక్చువల్ అంటే మన ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చదువుతున్నారు. మనమంతా మన ఇంటికి ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, ఇంటికి ఒకళ్ళు సాఫ్ట్వేర్ అవుతారు. ఇది కాదు మనం గొప్పగా చెప్పుకోవాల్సింది. మన ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగినప్పుడు మన కోసం పనిచేస్తున్న నాయకుడు ఎవరు, నిజంగా రాష్ట్ర ఖజానాని కాపాడుతున్న నాయకులు ఎవరు, రాష్ట్ర ఖజానాని ప్రజా సంపదని దోచుకోవటానికి మాత్రమే ఎన్నికల హామీలు ఇస్తుంది ఎవరు, ఇవి కూడా తెలుసుకోగలిగిన రోజున మనం చదువుకు విఘ్నత ఉండిద్ది అని నేను భావిస్తాను. అయితే మీరు చూడండి, ఎంత దౌర్భాగ్యం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి చేరాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అంతకంటే ముందున్న ప్రభుత్వము సోలార్ పవర్ని యూనిట్కి ₹5.90 తీసుకొచ్చింది, పర్చేజ్ చేసింది. పర్చేజ్ మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా అదే ₹5.90 కొన్న విద్యుత్ని ₹2.49 కొన్నారు. అంటే రాబోయే 25 సంవత్సరాల్లో దగ్గర 1,00,000 కోట్లు ఆదా చేయటం అంటారు.
అంటే ఇంత విజన్తో చేసిన విషయంలో కూడా దాంట్లో స్కామ్ జరిగిందంటారు. సో ఎన్ని జరుగుతున్నా ఆయన చూడండి మాట్లాడితే ఆయన్ని నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అనే విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య రాజకీయం చేయాలి అని ప్రతిపక్షాలు ట్రై చేస్తున్నప్పుడు కూడా కుల మతాల గురించి జగన్ గారు మాట్లాడరు. తిరుమల విషయంలో కూడా ఆయన వెళ్తాను అంటే అడ్డుకున్నప్పుడు ఏం చెప్పారు? నా మతం మానవత్వం అన్నారు. అసలు రాజకీయాల్లో కుల రాజకీయం, మత రాజకీయం ఉండకూడదు కదా. మన సెక్యులర్ కంట్రీ కదా మనం. ఈ రోజుకి మన ప్రజాస్వామ్యం కానివ్వండి, మన రాజ్యాంగం కానీ ఏం చెప్తుంది? రాజకీయాల్లో కుల మతాలకు అతీతంగా ఒక ఫైనాన్షియల్ బౌండరీస్ని బేస్ చేసే పథకాలు కానివ్వండి, పాలన కానీ కొనసాగాలి అనేది మనకున్న కాన్స్టిట్యూషన్. కానీ ఈ రోజున రాజకీయాలు ఎలా ఉండేవి? దేశంలో టాప్లో ఉన్న ఎన్డీఏ, బీజేపీ అవ్వచ్చు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మాట్లాడితే ఈ కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేస్తూ జరగని దాన్ని జరిగిపోయినాయి అని చెబుతూ ఇవన్నీ చూస్తూ ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయటానికి ఈ దేశంలో ఇంకొక నాయకుడు సరిసాటి లేడు, సరిపోరు కూడా ఎవరు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. అధికారంలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కేటర్కి నువ్వేమైనా చేసుకోవాలేమో కానీ పాలన చేసేది అందరికీ కదా. నీకు మ్యాండేట్ రావటం వరకే నీ వాళ్ళు ఎవరు, తన వాళ్ళు ఎవరు. మన దేశంలో మొట్టమొదటిసారి ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలి, అదే కదా ప్రజాపాలన అనే విధంగా వ్యవహరించిన మొట్టమొదటి సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. దేశంలో ఎక్కడ చూసుకున్నా మహిళల అకౌంట్లోకి డీబీటీ ద్వారా ఫండ్స్ డిపాజిట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో మీరు ఏ విధంగా కంపేర్ చేసినా విద్యా, వైద్యం అనేది బేసిక్ సార్. ఇప్పుడు కుల మతాల మధ్య అంతరం అవ్వచ్చు, ఫైనాన్షియల్ గ్యాప్స్ అవ్వచ్చు, ఈ అంటరాని తనం అవ్వచ్చు, భూస్వామి వ్యవస్థ అవ్వచ్చు, జమీందారీ గిరి అవ్వచ్చు, పెత్తందారులు అనే పదాలు అవ్వచ్చు, వీటన్నిటినీ తొలగించగలిగేది చదువు మాత్రమే. అంతలా నమ్మి ఆ చదువు కోసం అయితే పెద్ద పెట్టేశారు కదా. ఇన్నేళ్ళు నేను 4 సార్లు సీఎం అయ్యామని చంద్రబాబు గారు చెప్పుకుంటారు, నేను ఎటుంటే అటు ప్రభుత్వం ఏర్పడిద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు, 3వ తరం కూడా గెలిచాము, భారతదేశం వెలిగిపోతుందని మోడీ గారు చెప్పుకుంటారు. కానీ విద్యకి, వైద్యానికి ఈ స్థాయిలో మరి ఎవరూ చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా. అసలు మన రాజ్యాంగంలో ఏముంది సార్? గ్రామ స్వరాజ్యాన్ని సాధించగలిగిన రోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నారు. ఇప్పటికీ దేశంలో ఆర్థిక నిపుణులు అవ్వచ్చు, లేదు సామాజిక సంఘ సంస్కర్తలు అవ్వచ్చు, వీళ్ళంతా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం ఎలా అని ఇప్పటికీ పోరాడుతున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల్లోనే పాలన కొనసాగించే స్థాయికి తీసుకొచ్చిన దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో మీరు ఇంకొకటి సార్, ఇప్పుడు చూడండి భారతీ మేడం గారి గురించి కూడా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. భారతి గారు ఏంటి మనకి ఒక స్కూలు, వెంకటప్పయ్య స్కూల్ నడుపుతున్నారు, ఎన్నో ఏళ్ళగా నడుపుతున్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళు అటెన్షన్ తీసుకొని చూపించడమే కానీ ఏ రోజు ఇది నడుపుతున్నామని ఇప్పుడు అని చెప్పారా? లేదు. అది నడపడానికి మాకు డబ్బులు లేవని జోలి పట్టుకొని ఏమన్నా విరాళాలు అడుక్కున్నారా? లేదు కదా. కానీ మనం చూస్తే ఇక్కడ కంపేర్ మీరు చేస్తే అమరావతి రైతులకు న్యాయం చేయడం కోసం కూడా జోలి పట్టుకొని విరాళాలు అడిగారు. ఏది ఒక పక్కనేమో ఎలక్షన్ ప్రచారాల్లో నాకే 1,00,000 కోట్లు ఉన్నాయి అని కూడా అఫీషియల్గా చంద్రబాబు గారు చెప్పారు. కానీ అమరావతి రైతుల విషయంలో విరాళాలు కలెక్ట్ చేస్తే కానీ చిన్న సభ నిర్వహించలేని స్థాయిలో మాట్లాడారు. అంటే మీరు ఎలా కంపేర్ చేసుకున్నా, మీరు ఏ విధంగా కంపేర్ చేసుకున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు సరితూగరు. అది రాష్ట్రంలో కాదు, నేను మళ్ళీ చెబుతున్నా, దేశంలోనే ఎవరు ఆయనకి సరితూగరు. మీరు చూడండి, ఇంకొక పాయింట్ నేను ఫైనల్గా చెప్తా చూడండి. వైజాగ్ సమ్మిట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అంతమంది కుబేరుల్ని, అంతమంది ఎంటర్ప్రెన్యూర్లని, ఒక అంబానీ, ఒక అదానీ, ఒక మిట్టల్, ఒక బిర్లా, ఇలాంటి వాళ్ళందరినీ గ్రీన్కోవచ్చు అంటే మన దేశంలో ఉన్న అపర కుబేరులు వీళ్ళు అని మనం ఏళ్ల మీద లెక్కబెట్టే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన దేశం మొత్తంలో వన్ అండ్ ఓన్లీ సీఎం, ఒకే వేదిక మీద కూర్చోబెట్టగలిగిన వన్ అండ్ ఓన్లీ సీఎం. సో ఇక చెప్పుకుంటా పోతే మనకి సమయం కూడా సరిపోదు సార్. సో జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయలేం. సో ప్రజలని మోసం చేయకుండా రాజకీయం చేయాలి అనే దృక్పథంతో రాజకీయాల్లో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినం శుభాకాంక్షలు.